హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే రీసెంట్ 2024 మీ సీనియర్స్ రాసినటువంటి జనవరి ఫిబ్రవరిలో మీ సీనియర్స్ రాసినటువంటి M2 ఫస్ట్ సప్లీ ఎగ్జామ్ జరిగింది. అందులో వచ్చినటువంటి 5 మార్క్స్ ఫస్ట్ యూనిట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ క్వశ్చన్ చెప్తున్నాను. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే, ఈ రెండిట్లో ఒకటి వస్తుంది. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ డామ్ షూర్ క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు M2 పేపర్స్ రిలీజ్ అయినాయి. అందులో ప్రతి దాంట్లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది ఉంది. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ నాకేమీ రాదు అనుకున్న వాళ్ళు నేను స్టార్టింగ్ చేసినటువంటి వీడియో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఇంకా డామ్ షూర్ క్వశ్చన్ యూనిట్ 2లో కూడా చెప్పాను, వేరియేషన్ ఆఫ్ పారామీటర్, దాని మీద 12 క్వశ్చన్స్ ఒకటే వీడియోలో సాల్వ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రాదు మేడం, లాస్ట్ మినిట్లోనే చూస్తున్నా అన్న వాళ్ళు మన ఫస్ట్ వీడియోలో వర్కింగ్ రూల్ చెప్పాను, ఏమి రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను సాల్వ్ చేశాను. ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వీడియో మెంబర్షిప్లో ఉంది, ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇచ్చినటువంటి క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రానిదంటూ ఏదీ లేదు, మీరు పక్కా పాస్ అవుతారు కదా, మంచి మార్క్స్ వస్తే షూర్. ఏమంటున్నారు, ఫైండ్ ద పర్టికులర్ మెంబర్ of orthogonal trajectory of the given this is passing through the point 2, 1. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమని తెలుసు అంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉండాలి, x, y, c = 0లో ఉండాలి. తర్వాత మనం దాన్ని ఎలిమినేట్ దేంతోని, dy ఏం ఎలిమినేట్ చేయాలి, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏదైతే c ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేస్తే ఈ ఫార్మాట్కి రావాలి. దాని తర్వాత y డాష్ని -1/y' ఆర్ dy/dxని -dx/dy రీప్లేస్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మీకు సొల్యూషన్. ఇప్పుడు ప్రాబ్లంలో క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, x, y, cలో ఉంది. నౌ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ వాట్? క్లియర్గా వినండి అమ్మా, ఫస్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గివెన్ ఈక్వేషన్ ఈజ్, వాట్ ఈస్ ద ఈక్వేషన్? x² + cy² = 0. ఏ ఫామ్లో ఉంది? ద ఫంక్షన్ f(x, y, c)లో ఉంది. మరి దీని యూస్ ఏంటి అంటే c. ఓకే, ఈ ఒక్క ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే, దీని నుంచి c రాయొచ్చా ట్రై చేద్దాం. cy² = 1 - x² అవుతుంది బేటా. ఫ్రమ్ హియర్ c = 1 - x²/y² అవుతుంది. దీన్ని 1 అనుకుందాం. అనుకుంటే తర్వాత ఏం చేద్దామంటే, దీన్ని 2 అనుకోండి, దీన్ని 1 అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఎలిమినేట్ చేయాలి, దీన్ని ఎలిమినేట్ చేసి సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఈ ప్రాసెస్ యూజ్ చేయాలి, అవునా? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బేటా, ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది, 2x. x విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x⁴n అంటే nx, అవునా? n × x⁻n-1 విత్ రెస్పెక్ట్ టు x అంటున్నాను బేటా, అవునా? అంటే c. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, దిస్ విల్ బికమ్ టు కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ కదా, నాకు కాన్స్టెంట్ వాల్యూ ఏమొస్తుందండి ఇక్కడ, 2c వస్తుంది. అండ్ y² ఏమవుతుంది చూడండి అమ్మా, కాన్స్టెంట్ c ఉంటుంది, y² అన్నది 2y అవుతుంది. అండ్ ఫస్ట్ y²కి 2y అవుతుంది బేటా, తర్వాత yకి dy/dx అవుతుంది. c యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 2 కామన్ తీసేసి ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, x రాయొచ్చు. 2 కామన్ తీసేసాను. ఓకే, =0 అయింది. x ఇక్కడ ఏముంది, y dy/dxని, ఈ dy/dxని నేనేమనొచ్చు,
y dash అనొచ్చు into c is equal to 0. But we know that from our 2, what is our c? అందుకని from 2, దీన్ని 3 అనుకొని from 2 put c in equation 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఇప్పుడు ఇది x ప్లస్ y డాష్, మరి c అంటే ఏంటిది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0. నువ్వు ఈక్వేషన్లో నువ్వు ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి అమ్మ, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ y ఇక్కడ ఉన్న ఒక y క్యాన్సిల్ అవుతుంది, ఏమొస్తుంది నాకు x plus what is the remaining here y dash into 1 minus x square by y. ఓకే, దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ y dash లో రాయాలి ఫస్ట్ ఈక్వేషన్ ని, రైట్? ఇక్కడ కనిపిస్తుందా, అది రబ్ చేద్దాం, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ సాల్వ్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, దీని నుంచి నాకు y డాష్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, y డాష్ రాయాలంటే నేను ఏం చేస్తానంటే y డాష్ టర్మ్ ఇక్కడే ఉంచాను, y డాష్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై ఇజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ అటు తీసుకెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది, దెన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా బెట. ఓకే, ఇంకెలా రాయొచ్చు అంటే చూడండి, ఈ టర్మ్ ఈ y అటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది y డాష్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వై, దెన్ ఫ్రమ్ హియర్ y డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వై బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మైనస్ రిమూవ్ చేయాలి అనిపిస్తే మీరు ఈ మైనస్ ని కామన్ తీయండి ఈ టర్మ్ లో, దెన్ y డాష్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, మైనస్ మైనస్ క్యాన్సిల్. నౌ ఐ గాట్ y డాష్. y డాష్ వచ్చిన తర్వాత ఏమని చేయమన్నాను, dy బై dx ని మైనస్ డిఎక్స్ బై డివై తోని రీప్లేస్ చేయాలి, ఇలా అంటారు కొంతమంది. ఆర్ రీప్లేసింగ్ డివై బై డిఎక్స్ విత్ మైనస్ డిఎక్స్ బై డివై, ఆర్ వై డాష్ రీప్లేస్డ్ బై మైనస్ 1 బై వై డాష్ అన్న సేమే కదా. డినామినేటర్కి వెళ్తే 1 బై డివై బై డిఎక్స్, పైకి వస్తే డిఎక్స్ బై డివైఏ కదా, అదే యాజ్ ఇట్ ఈస్. అంటే వై డాష్ రీప్లేస్డ్ బై మైనస్ 1 బై వై డాష్ అని రాస్తే ఏం లేదండి, ఈ వై డాష్ అలానే ఉంటుంది. వై డాష్ లో ఉన్నటువంటి వాల్యూని మీరు మైనస్ 1 బై వై డాష్ అని రాస్తే మైనస్ 1 బై ఇదేంటిది మైనస్ 1 బై ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, పైకి తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ వై మైనస్ ఆఫ్, మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై. నౌ ఐ గాట్ వై డాష్ వాల్యూ, రైట్? ఇప్పుడు వై డాష్ వచ్చింది. మరి సొల్యూషన్ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఎలా వస్తుంది, వై డాష్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై. ఇక్కడ కనుక్కున్న తర్వాత రీప్లేస్ అయిన తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో మీరు ఏం చేయాలంటే యూస్ వేరియబుల్ సపరబుల్ మెథడ్, అంటే సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఐదర్ వేరియబుల్ కావచ్చు, ఎగ్జాక్ట్ కావచ్చు, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, మాక్సిమం వేరియబుల్ సపరబుల్ ఉంటుంది. ఓకే, దెన్ అప్లై ద సపరేటింగ్ ద వేరియబుల్స్, అంటే ఈ వైని ఇటు తీసుకెళ్తాను, వై డాష్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. వై డాష్ అంటే ఏంటిది, లేదంటే ఇంకొక స్టెప్ లో రాద్దామండి. ఇలా రాసాక వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు దిస్. ఇప్పుడు లేదు డివై బై డిఎక్స్ ఇక్కడ రాశారనుకోండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది కదా, అప్పుడు మీరు వై నెట్ తీసుకొచ్చారు, ఈ డిఎక్స్ ని అటు తీసుకెళ్తారు. తెలుసు కదా, వేరియబుల్ సపరబుల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారు, అప్లై ద ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ. ఓకే, దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఓకే, వై ఏమవుతుంది నాకు ఇక్కడ ఫైనల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే వెరీ సింపుల్, ఇది ఏమవుతుంది వై స్క్వేర్ బై 2 అవుతుంది, వై టు ది పవర్ ఆఫ్ n+1 బై n+1. ఇక్కడ ఒక స్టెప్ ఏంటంటే ఫ్రాక్షన్ ని సపరేట్ చేస్తే 1 బై ఎక్స్,
మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఎక్స్ క్యాన్సల్. ఫస్ట్ టర్మ్ 1/x వస్తుంది, సెకండ్ టర్మ్ x వస్తుంది. దానికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకేనా? ఏమొస్తుంది? ఫస్ట్ టర్మ్ 1/x అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. సపరేట్ చేస్తే 1/x dx. నెక్స్ట్లో x క్యాన్సల్, x వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ x dx అంటే ఇదేంటిది? y²/2. నౌ దిస్ ఇస్ 1/x. 1/x అంటే నాకు ఎంత వస్తుంది? y²/2 కదా. 1/x అంటే log x వస్తుంది. ఇది ఎంత వస్తుంది? x⁴n+1/n+1 అంటే x²/2. ఇప్పుడు కాన్స్టెంట్ ని తీసుకొస్తా. x²/2 ఇటు వస్తే ప్లస్ అవుతుంది అండ్ y²/2 ఈజ్ ఈక్వల్ టు log x. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నాకు +c1 నాకు సొల్యూషన్ వచ్చింది. జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది ఇది ఓకే ఇంటిగ్రేషన్ టర్మ్ c1. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీని నుంచి ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. జస్ట్ నోట్ డౌన్. అది ఎలా అనేది చెప్తాను. చూడండి, మనకు కావాల్సినటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమంటున్నానంటే ఇది కదా. దీన్ని ఇంకా సింప్లిఫై చేసేసి నేను ఎలా రాస్తాను అని అంటే చూడండి అమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీసేసి సింప్లిఫై చేస్తే x² + y² is equal by 2. x² + y²/2 ఈక్వల్ టు log x + c1. అవునా? అంటే లేదంటే ఒక స్టెప్ రాస్తా. x² + y²/2 ఈజ్ ఈక్వల్ టు log x + c1 వస్తుంది. 2 అటు తీసుకెళ్తే నాకు x² + y² ఈక్వల్ టు 2 × log x + c1ని నేనేమంటాను అని అంటే దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే c1 కదా బేట. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి మీరు x² ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అటు వెళ్తే మనం దీన్ని ఓకే ఈ పవర్ బేస్గా రాయొచ్చు, రైట్? అప్పుడు అది ఏమవుతుంది? x² ఈజ్ ఈక్వల్ టు c2. ఇది మొత్తం ఇంకొక వేరియబుల్ అనుకుంటే e⁴ x² + y² అని రాయొచ్చు. ఓకే, అంటే మనకు ఈ టర్మ్ వస్తుంది, రైట్? ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు? e⁴ x² + y². ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ రాసిన తర్వాత దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. లేదు అని అంటే మీరు ఇందాకదే ఉంచుకోండి, బట్ లాగ్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇందులో రాసిన తర్వాత ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2, 1. ఓకే, 2, 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇదేమవుతుంది? 2² ఈజ్ ఈక్వల్ టు c2 × e⁴x². 2² అంటే 4 ప్లస్ 1² అంటే 1. ఓకే, అంటే 4 ఈజ్ ఈక్వల్ టు c2 e⁴5 వస్తుంది. 4 ఈజ్ ఈక్వల్ టు c2 e⁴5. కానీ మనం c2 కనుక్కోవాలి కదా పాసింగ్ త్రూ దిస్ పాయింట్. అంటే c2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది? 4/e⁴5 అంటే 4e⁻−5 అవుతుంది. అవునా? 4e⁻−5. అంటే c2 వాల్యూ వచ్చింది కదా. ఈ c2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్గా x² ఈక్వల్ టు 4e⁻−5 × e⁻x² + y². ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా? ఇంకా క్లియర్గా ఇది రిపీటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకోసం నేను సాల్వ్ చేసి పోస్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు మన ఫస్ట్ 2 వీడియోస్ చూడండి, తర్వాత ఇది చూడండి. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.